CapCut వీడియో ఎడిటర్ ట్రాన్సిషన్. ఫ్రెండ్స్, మనకు CapCut వీడియో ఎడిటర్ యాప్లో ఇలాంటి ప్రీమియం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ కేవలం అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా లాంటి పీసీ సాఫ్ట్వేర్లో మాత్రమే దొరుకుతాయి. ఇలాంటి ప్రీమియం ట్రాన్సిషన్స్ మనకు CapCut వీడియో ఎడిటర్ యాప్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్, ఇన్షాట్ యాప్లో కూడా మనకు ఇలాంటి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండవు. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటో మనకు ఆ ట్రాన్సాక్షన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తాను. CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసి ఇందులో ఈ ప్రీమియం ట్రాన్సాక్షన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. మీ మొబైల్ని ఇప్పుడు రొటేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఈ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక 2 వీడియోస్ని చూస్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వీడియోస్ని మీరు చూస్ చేసుకోండి. మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోస్ని. నేను ఇక్కడ 2 వీడియోస్ని చూస్ చేసుకున్నాను. ఈ వీడియోస్ అనేవి ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ 2 వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ వీడియోని కొంచెం ఇక్కడ స్ప్లిట్ చేసి ఇక్కడ పార్ట్స్ అనేవి చిన్నగా చేసుకొని ఈ వీడియో కొంచెం లెంత్ని చిన్నగా చేసుకుంటే ఈ విధంగా. ఇక్కడ 2 వీడియోస్ అనేది ఉన్నాయి ఈ విధంగా. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 2 పార్ట్స్కి మధ్యలో మనం ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనం ఇదొక వీడియో అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది. ఈ 2 వీడియోస్కి మధ్యలో మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 వీడియోస్కి మధ్యలో ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ వైట్ కలర్లో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద ట్యాప్ చేయాలి. ఈ బాక్స్ మీద ట్యాప్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనం ట్రాన్సాక్షన్ కేటగిరీస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్, కెమెరా, ఎంజీ, స్లైడ్, ఎఫెక్ట్, మాస్క్ అని ట్రాన్సాక్షన్స్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ బేసిక్ ఆప్షన్లో కనుక మనం వెళ్తే ఇక్కడ ఈ బేసిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. చాలా మంచి మంచి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు CapCut ఎడిటర్ యాప్లో అవైలబుల్లో ఉంటాయి ఫ్రీగా. ఓకే. ఇక్కడ బేసిక్ కేటగిరీలో వస్తే కనుక ఇక్కడ మనకు ఈ విధంగా బేసిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ బేసిక్ ట్రాన్సాక్షన్స్ కూడా మంచి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి మనం చూడవచ్చు. ఇక్కడ నేను అప్లై చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ కెమెరా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొన్ని ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగానే మనకు అవైలబుల్ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అనేవి. తర్వాత ఇక్కడ ఎంజీ ఆప్షన్లోకి వెళ్తే మనకు అసలు ఇక్కడ మనకు ప్రీమియం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎంజీ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ కేవలం మనకు ప్రీమియర్ ప్రోలో మాత్రమే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు CapCut ఎడిటర్ యాప్లో ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ప్రీమియం ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనమాట. ఓకే. ఇక్కడ ఎంజీ కేటగిరీలోకి ఈ ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ దీని పక్కన మనకు స్లైడ్ కేటగిరీ కూడా ఉంది. ఇక్కడ ఎంజీ కేటగిరీలోనే మనకు మంచి మంచి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఇక్కడ స్లైడ్ కేటగిరీలో వెళ్తే మనకు సింపుల్గా ఇక్కడ స్లైడ్ ఎఫెక్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఇక్కడ క్యూబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తాను ఇక్కడ. ఓకే. తర్వాత ఇక్కడ స్విచ్ ఆప్షన్లోకి వెళ్తే మనకు ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి చూడండి. ఓకే. తర్వాత ఇక్కడ ఓపెన్ ఆప్షన్లోకి వెళ్తే ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది ఓపెన్ ఆప్షన్లోకి వెళ్తాయి. అండ్ దీని తర్వాత ఇక్కడ వైండ్ మేల్కి తర్వాత ఇక్కడ బౌన్స్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి అండి. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీకు ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ లైట్ బీమ్ ఈ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఎక్సలెంట్ ట్రాన్సాక్షన్. మంచిగా ఈ ట్రాన్సాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి నేను ఏ వీడియో ఎడిటర్ యాప్లో కూడా చూడలేదు. కానీ ఈ CapCut ఎడిటర్ యాప్లో మాత్రం ఇలాంటి మంచి మంచి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ గ్లేర్ 3, గ్లేర్ 4, ఇక్కడ స్ప్లిట్ 3, స్ప్లిట్ 1. ఇక్కడ మంచి మంచి ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ అనేవి కూడా మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి CapCut ఎడిటర్ యాప్లో. ఓకే. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లో మనం ఇంకా ఇక్కడ బ్లాక్ స్మోక్ అనే ఈ ఎఫెక్ట్, ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ మొత్తానికి నేను ఇంతవరకు ఏ వీడియో ఎడిటింగ్ యాప్లో కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే నేను చూడలేదు. అలాంటి మంచి మంచి ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు ఈ CapCut ఎడిటర్ యాప్లో ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ గ్లిచ్ ట్రాన్సాక్షన్, అలాగే ఇక్కడ వేవ్, ఇక్కడ హారిజాంటల్, వర్టికల్, మోజాయిక్ ట్రాన్సాక్షన్స్, అలాగే గ్లో బ్రస్ట్, ఇక్కడ ఫ్లేమ్ ట్రాన్సాక్షన్, ఇక్కడ లైట్ స్ట్రింగ్. ఇక్కడ మంచి మంచి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి మనకు. మంచి ట్రాన్సాక్షన్ అయితే మనకు CapCut ఎడిటర్ యాప్లో ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. సింపుల్గా మనం నచ్చిన ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాస్క్ ఎఫెక్ట్లోకి వెళ్తే మనకు ఇక్కడ మాస్క్కి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సర్కిల్ 1, స్టార్. ఓకే. ఇక్కడ స్టార్ 2, ఇక్కడ ఇక్కడ హార్డ్ డ్రెస్ ఇంక్. ఈ విధంగా మనకు ప్రీమియం ట్రాన్సాక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ CapCut ఎడిటర్ యాప్లో.
ఓకే, ఇప్పుడు ఈ CapCut ఎడిటర్ యాప్ నుంచి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా. సో ఒక ట్రాన్సాక్షన్ నేను ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటా. ఇక్కడ స్లైడ్ ఆఫ్, ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ బీమ్ ట్రాన్సాక్షన్ అప్లై చేసుకుంటా. సో మనం ఎక్కడైతే ట్రాన్సాక్షన్ అప్లై చేస్తామో సో ట్రాన్సాక్షన్ ప్లేస్లో మనం సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం సౌండ్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే మనకు ఆ లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. సింపుల్గా మనం ట్రాన్సాక్షన్ యొక్క టైం లైన్లోకి వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ సౌండ్స్, ఎఫెక్ట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ సౌండ్స్లో మనం ఇక్కడ మనకు కొన్ని కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన అవసరం ఉంటే. ఇక్కడ మన కేటగిరీస్ కూడా ఉంటాయి, రాక్, లౌడ్, ట్రావెల్. ఓకే, సో ఫ్రెష్ తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ ఫేవరెటిస్, పర్ఫార్మెన్స్, లాఫ్, ఫైట్ అని. అండ్ లాస్ట్లో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ స్విష్, ఉష్, డింగ్ అని. సో ఇక్కడ ఈ స్విష్ ఎఫెక్ట్ని నేను డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్ ప్లేస్లో మనం ఖచ్చితంగా సౌండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. అయితే ఆ లుక్ అనేది చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ని అప్లై చేసి ఈ వీడియోని టాప్లో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.